మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని దేవరకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పోలీస్ స్టేషన్ ను చేరుకుని కంచర్ల భూపాల్ రెడ్డికి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచులు, పట్టణ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ పూర్తయిన మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ ను రాజకీయ కారణాలతో ప్రారంభించడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రమాదాలను నివారించే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలో ఆనాడు కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో భూపాల్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మర్రిగూడ ఫ్లైఓవర్ 50 కోట్ల రూపాయలతో నల్లగొండ చౌరస్తాలో మర్రిగూడ బైపాస్ రోడ్డుకి ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయించడం అనేది జరిగింది. ఆనాడు దాదాపుగా 90% పనులు కూడా పూర్తయింది. అంతలోనే ఎన్నికలు రావడం, మా ప్రభుత్వం మారిపోవడం, మా శాసనసభ్యులు లేకపోవడం, మా ప్రభుత్వం లేకపోవడం, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రిగా, అందులో ఆర్ఎండ్బి మంత్రి ఆయన వచ్చిన తర్వాత కూడా మిగిలిపోయిన 10% పనులు పూర్తి చేసి దాదాపుగా 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. పూర్తయిన ఫ్లైఓవర్ని ప్రారంభం చేస్తలేదు. అక్కడ అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఫ్లైఓవర్ కాకముందు 22 మంది చనిపోయారు. ఈ ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత కూడా ప్రారంభం చేయక ఒక వ్యక్తి కూడా మళ్ళీ ఆ ప్రమాదవశాత్తు చనిపోవడం అనేది జరిగింది. దీని మీద అనేక పర్యాయాలు మా మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, సంబంధించిన ఆర్ఎండ్బి అధికారులు, ఈఎన్సీ గారి నుంచి మొదలుకొని ఇంజనీర్లు అందరూ కూడా పదే తొందరగా ప్రారంభం చేయండి, ట్రాఫిక్ ఫ్రీ చేయండి, యాక్సిడెంట్లను నివారణ చేయండి అని చెప్పి అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అయినా కానీ అధికారులలో చలనం లేదు. దురదృష్టం ఏంటంటే ఈ జిల్లాకు పట్టిన శని ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆయన శాఖకు సంబంధించి ఆయన నియోజకవర్గంలో పూర్తయిపోయిన ఫ్లైఓవర్ని ప్రారంభోత్సవం చేయడానికి సమయం లేదండి. ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే మీరు దేవరకొండ వాళ్ళు, మీరందరూ కూడా ఆలోచన చేయాలి. నేనున్నప్పుడు డిండి డబుల్ రోడ్డు బ్రిడ్జ్ దాకా, మైనంపల్లి బ్రిడ్జ్ దాకా 7 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేయించిన. కేటీఆర్ గారు చివరిలో నల్లగొండలో అన్ని రోడ్లన్నీ కూడా ప్రారంభంతో పాటు మున్సిపాలిటీకి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా అక్కడ ప్రారంభోత్సవం చేసారు. అప్పుడు వారు దాన్ని మళ్ళీ ఏం చేశారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం రాగానే ఆయన ఆర్ఎండ్బి మంత్రిగా మన దగ్గర వచ్చి ఆ మీనాక్షి హోటల్ చౌరస్తాలో శంకుస్థాపన చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపుగా 2 సంవత్సరాలు అయింది. ఆ రోడ్డుకి అడ్డంగా ఒక పెద్ద బొంద కట్టారు, బిందానం కట్టారు, ఒక బండి వేసిపోయారు. దాన్ని తగులుకొని కొంతమంది యాక్సిడెంట్లు అవుతుంది. కనీసం ఆ రోడ్డు పూర్తి చేసే సోయి ఉండదు వీళ్ళకు. ఆర్ఎండ్బి మంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన రోడ్లకే దిక్కు లేదు. ఇక్కడ పనులు అయితే లేవు. అయిపోయిన పనులను ప్రారంభోత్సవం చేయడానికి ఆయనకు సమయం సరిపోతలేదు. కొన్ని ముఖ్యమంత్రి వచ్చిండు, వర్చువల్గా అనేక రోడ్లు ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిన మెడికల్ కాలేజీలు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభోత్సవం చేశారు. అందులో అది పెట్టి ప్రారంభం చేసి ప్రజలకు రిలీఫ్ ఇవ్వాలి కదా. ఏమీ లేదు, వీళ్ళు కొత్తగా తెచ్చేది ఏం లేదు. మా ప్రభుత్వంలో మేము తెచ్చిన పనులకు పూర్తయిన వాటికి కూడా ప్రారంభోత్సవం చేయకుండా కావాలని ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. దాని మీద ఈరోజు మా నల్గొండ బీఆర్ఎస్ పార్టీ వారి ఇన్ఛార్జ్ భూపాల్ రెడ్డి గారితో పాటు అక్కడ ఉండే మా పార్టీ నాయకులందరూ కూడా నిరసన తెలపడానికి రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. రాస్తారోకో నిర్వహిస్తే మంచితనంగా మేము ప్రారంభం చేస్తాం, వెంటనే అధికారుల దృష్టికి తీసుకుపోతాం.